అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం మేజర్ పంచాయతీ అనంతరాజుపేట పంచాయతీలో జరుగుతున్న అక్రమాలను అన్యాయాలని 12వ వార్డు మెంబర్ మాధవరావు ప్రజలకు తెలియజేయడమైనది. సమాచార చట్టం కింద పంచాయతీ నిధులను అడిగినందుకు చంపుతామని, దొంగ కేసులు పెడతామని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఎంపీడీఓ నాగార్జున అనంతరాజుపేట అయోధ్యలో బెదిరింపులు. భయభ్రాంతులకు గురై పొలాల్లో తిరుగుతున్న మాధవరావు నా చావుకు మూల కారణం వీరి ముగ్గురే అంటున్న అనంతరాజుపేట 12వ వార్డు నెంబర్ మాధవరావు. అవకతవకాలు జరుగుతున్నాయని లక్షల నుంచి కోట్లు లేకపోయింది. ఏమని ప్రశ్నించిన దానికి నా మీదే కేసులు పెడతాను బెదిరిస్తూ రాజంపేట నుంచి ఒక మేడం వచ్చింది. ఆ మేడము నాగార్జున కుమ్మక్కయ్యి, నాగార్జున సార్ మేము అక్కడికి పోయే లోపలనే ఆమె తీసుకొని పోయి మళ్ళీ ఫోన్లు చేస్తే మేడం గారు నన్నే రాజంపేటకు తీసుకురా ఫైలు అని చెప్తాను. పంచాయతీకి వచ్చి నాగార్జున సార్ అంటే ఎవరు? నాగార్జున సార్ అంటే మన పంచాయతీ ఇన్ఛార్జి. ఇప్పుడు ఆమె సర్పంచ్ చనిపోయినాక ఆమె చేతిలోనే ఆయన చేతిలోనే చెక్ పవరు అన్నీ ఉన్నాయి. ఆయన మీటింగ్ కూడా ఇంతవరకు పెట్టలా. ఎంపీడీఓ రాజంపేట నుంచి వచ్చిన ఆమె పేరు ఏం పేరు? ఆమె పేరు నాకు తెలియదు. ఏం పార్వతి. ఏం సంబంధించిన ఆమె డిఎల్డిఓ ఎంక్వైరీ ఆర్టీ యాక్ట్ ద్వారా మేము ఆమెకి సమాచారం చేసిన దానికి ఆమె ఒక స్పెషల్ ఆఫీసర్ చేసిన అనంతరాంపేటకి. ఆమె ద్వారా మేము ఏదైనా తెలియజేయాలని పిలిస్తే ఆమె ఆ రోజు పొద్దున్నే మాకు సమస్య వల్ల మేము రాలే మేడం మధ్యాహ్నం చూస్తామంటే మేము 1 గంటల వచ్చేసాం. ఆమె వెళ్ళిపోయేసి మీరు మీకు సంబంధించిన ఫైల్ అన్ని రాయంపేట తీసుకోమని చెప్పింది. మా ఊర్లో సమస్యకి ఆమె దగ్గర తీసుకొని ఏం చేయాలి? సమస్యలు అనేది అనంతరాంపేట జరిగినాయి. లక్షల్లో పేపర్లతో సహా మాకు ఆర్టీ యాక్ట్ ద్వారా అన్ని పేపర్లు ఇచ్చారు. 7 లక్షల్లో కోట్లలో అన్యాయం జరిగింది, అవకతవకలు జరిగాయి. వీటి గురించి మేము అడుగుతూ ఉంటే ఆమె సరిగ్గా రెస్పాన్స్ కాకుండా మా మీద అసభ్యకంగా మాట్లాడుతూ ఉండాలి. చెప్పుకునే విధంగా మాట్లాడుతూ ఫోన్లు కట్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఈ అనంతరాయంపేటలో దీంట్లో శానిటైజేషన్ కానీ నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రింకింగ్ వాటర్ కానీ లక్షల కోట్లు జరిగింది. మా ఊర్లో మొత్తం చెక్కు నెంబర్ కూడా వేయలేదు. నాగార్జున సార్ తెలివితేటలైన వాడు. పంచాయతీ త్రిమూర్తులు అయినారు. ఆ త్రిమూర్తుల చేతిలోంచి మాకు ఈ పంచాయతీని విడుదల చేయండి, మీకు చేతులు ఇచ్చి దండం పెడతాము. పోతే పంచాయతీ ట్రాక్టరు నేను 3 సంవత్సరాల నుంచి నెంబర్గా ఉండా. ఆ ట్రాక్టర్ ఎక్కడ ఉండాలని చూపించమంటే నా మీద వార్డు ఎన్నో నెంబరు? 12వ నెంబర్ వార్డు నెంబర్ను. నేను మాధవరావును. అక్కడ అడిగినా ఎక్కడ అడిగినా పంచాయతీని విడుదల చేయండి, ఇవన్నీ ఆయనే కారణము. ఇంకోటి